మిత్రులకు నమస్కారం. ఇందాక అన్నయ్య పరిశ్రమ గోపాలకృష్ణ గారు ఈ తెలుగు పరిశ్రమకి 2 కళ్ళు అంటే ఇది సత్యం. సినిమాకి, తెలుగు సినిమాకి గౌరవం తెచ్చింది, జనాల్లో మరింత గౌరవాన్ని పెంచింది శ్రీ నందమూరి తారక రామారావు అయితే, తెలుగు సినిమా కీర్తిని ఇటు హిమాలయాల దాకా, అటు సముద్రాలు దాటి రష్యా దాకా తీసుకెళ్లిన ఘనత కృష్ణ గారు. ప్యాన్ ఇండియా అక్కడి నుంచే పోలేదు. మోసగాడు గారి అల్లూరి సీతారామరాజు గారు. నేను మొన్న ఇంటర్వ్యూలో చెప్పాను, కృష్ణ గారు ఒక రథం అయితే 2 చక్రాలు కృష్ణ గారు రథాన్ని, హనుమంతరావు గారు, బంగారు గారు, ఇలా ముగ్గురు కలిసి ఒక చరిత్ర. తెలుగు సినిమా గుర్తుపెట్టుకోవాల్సిన, పాటించవలసిన సూత్రాలు, సినిమాలు తీసి సక్సెస్ అంటే ఏంటో చూపించినటువంటి సమస్త పద్మాలయ. నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, కృష్ణ గారు ఎప్పుడూ దేవుడు, నిర్మాతల పట్ల దేవుడే. అది చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి, నేను చెప్పక్కర్లేదు. కానీ తెలుగు ప్రజలకు కూడా ఎప్పుడు కూడా ఒక కంచు కవచం అయింది. నేను ఎందుకంటే ఒక ఇన్సిడెంట్ చెప్పి ముగిస్తాను. 83, 84 అప్పటికే 3-4 సినిమాలు చేశాను. వరదలు వచ్చింది. రామారావు గారు, స్వర్గీయ రామారావు గారు ముఖ్యమంత్రి గారు ఫండ్ కలెక్షన్ కోసం రావడం జరిగింది. మద్రాస్ ఫిలిం ఛాంబర్లో ఏర్పాటు చేశారు. నేను కుర్రాండి, 19 ఏళ్ళు 20 ఏళ్ళు, అందరూ వచ్చారు. సినీ పరిశ్రమ అంతా ఉంది. డొనేషన్లు ప్రారంభించినప్పుడు ఎవరు 10,000 దాటట్లా. అంటే 10,000 అంటే తక్కువ కాదు ఆ రోజుల్లో, 83లో అందరూ 10,000. నా చెవుల్లో కృష్ణ గారు పక్కన వచ్చి, నీ బ్యాంకులో ఎంత ఉందన్నారు. నాకు అర్థం కాక 15,000 ఉందండి అన్న. నేను 10,000 ఇస్తాను, 25,000 అనౌన్స్ చేయాలి. 25,000 అనౌన్స్ చేయని రామారావు గారు, షేమ్ ఆన్ ఆల్ ఆఫ్ యూ, ఇంత కుర్రవాడు వచ్చి నాకు కళ్ళల్లో నీళ్ళు తిరిగిపోతుంది. కృష్ణ గారు దండం పెడుతున్నాను, రామారావు దండం పెడుతున్నాను. లైఫ్లో మర్చిపోలేనండి. అందరూ కూడా 25,000 ఇవ్వడం మొదలెట్టారు. చివరికి రామారావు గారు ఉండి, కృష్ణ నువ్వేంటి అంటే, నేను ₹1,00,000 ఇస్తున్నాను కాక ఈ సంవత్సరం నా సినిమా ఏది రిలీజ్ అయినా ఫస్ట్ డే కలెక్షన్స్ తెలుగు ప్రజలకు. నా లైఫ్లో మర్చిపోలేని సంగతి, చాలా నేర్చుకున్నామండి. జీవితంలో ఒక జన్మ, నిజంగా ఒక గురువు. అలాంటివి ఎన్నో సంఘటనలు రోజు తలుచుకుంటూనే ఉంటాం. రోజు పొద్దునే లేచి దండం పెట్టుకుని, ఆయనకి అమ్మ కూడా దండం పెట్టుకుని, అందరికీ దండం పెట్టుకుని బయటకు వెళ్తాం. నిజంగా అదృష్టం తెలుగు సినీ పరిశ్రమకు కానీ, కుటుంబానికి కానీ, మనందరికి కూడా అభిమానులకు కానీ, ఇటువంటి ఒక వ్యక్తి, ఒక శక్తి మనం మధ్య, వాళ్ళ మధ్య మనం ఉన్నందుకు చాలా థ్యాంక్స్ అండి. నిజంగా జన్మధాన్యం. మన మాధవరావు గారు లైఫ్లో మర్చిపోలేని, ఆయనకి ప్రజానాట్య మండలి నుంచి ఆయనతో పాటు ఉన్నటువంటి వ్యక్తి. ఎంత ఒక మంచి స్నేహం, ఒక మేకప్ మ్యాన్గా, ఒక ఫ్రెండ్గా ఆయన. ఎంత చాలా పంచుకోవడానికి చాలా ఉంది, బట్ చాలా మంది మాట్లాడాలి. ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.